నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఒక ఎన్నిక జరగబోతోంది. అదేంటి, మొన్ననే కదా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి. యునానిమస్గా కూటమికి విజయం ఇచ్చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు విజయఢంకా మోగించింది, అయిపోయింది కదా, మళ్ళీ ఎన్నిక ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఇది ఉప ఎన్నిక. ఇప్పుడే ఉప ఎన్నిక. ఎవరు రాజీనామా చేశారు? అందరూ సీట్లలోనే ఉన్నారు కదా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వాళ్ళ కోటాలోనే ఉన్నారు, ఇటు కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళ కోటాలోనే ఉన్నారు, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ కోటాలోనూ వాళ్ళు ఉన్నారు. ఎవరు పెద్ద రిజైన్ చేయలేదు కదా. ఇప్పుడు ఉప ఎన్నిక ఏంటి అంటే, ఇది ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నిక కాదన్నట్టు. గతంలో అంటే విశాఖకు సంబంధించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ రిజైన్ చేసిన, అంటే రిజైన్ చేయలేదు, ఆయన మీద పడ్డ అనర్హత వేటుకు సంబంధించి వచ్చిన ఉప ఎన్నిక. ఎలక్షన్ కమిషన్ ఈ ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి నుంచి మరి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు, వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు అన్న చర్చ అయితే ప్రస్తుతం నడుస్తోంది. ఈ లెక్కలో చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు, బొత్స సత్యనారాయణ వైఫ్. ఆల్మోస్ట్ అందరూ ఓడిపోయిన వాళ్ళే. అంటే మొన్నటి ఎలక్షన్లో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు బొత్స వైఫ్ ఎంపీగా కంటెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఓడిపోయిన విషయం తెలిసిందే. బట్ ఇప్పుడు ఆ ఎమ్మెల్సీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి దాని వివరాల్లోకి వెళ్తే, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు వంశీకృష్ణ యాదవ్ విశాఖ దక్షిణ సీటు అడగడం జరిగింది. కాకపోతే బొత్స సత్యనారాయణ అక్కడ కీ రోల్ పోషించడము, తనకు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద పట్టు సాధించడం, ఈ నేపథ్యంలో ఆయనకు సీటు నిరాకరించడంతో జనసేన పార్టీలోకి, అప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్న టైంలోనే జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి మన మండలిలో మన సార్ బలం ఎక్కువ ఉంది కదా, 36 మంది ఎమ్మెల్సీలు ఉండడం, స్పీకరు తమనావాడే అవ్వడంతో ఆయన పైన ఇమీడియట్గా ఫిర్యాదు చేయడం, అనర్హత వేటు వేయడం జరిగిపోయింది. ఇక్కడ అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్న నేపథ్యంలో ఈ విషయం గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ వెల్లడించడంతో ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారు, ఎవరు గెలవబోతున్నారు, ఎవరి బలాబలాలు ఏంటి అన్న దాని మీద ప్రస్తుతం డిస్కషన్ నడుస్తోంది. అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది ఇటు కూటమికి కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీకి కావచ్చు. మెయిన్ అంటే ఎలక్షన్స్ తర్వాత వస్తున్న ఉప ఎన్నిక కాబట్టి కూటమి ఏమో విజయం సాధించింది, మండలిలోకి వచ్చేసరికి ఇటు వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంటే ఎమ్మెల్సీ సీటుని తమ ఖాతాలో వేసుకొని జెండా ఎగరవేయాలి అనే కూటమి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో చక్కచక్క అయితే పావులు కదుపుతోంది. చాలా మందిని జల్లెడ పట్టి ఒకరినైతే ఎంపిక చేశారు. ఇక ఇటు వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి ఇప్పటికే అంటే బొత్స సత్యనారాయణ పేరు ఆల్మోస్ట్ అంటే ప్రతి విషయంలో ఏదో రకంగా ఆయన పార్టీ మారబోతున్నాడని, ఆ పార్టీలోకి వెళ్తాడు, ఈ పార్టీలోకి వెళ్తాడు, ఆయనకు అందరి నేతలతో మంచి సమన్వయం ఉంది కాబట్టి ఆయన వెళ్ళడానికి మార్గాలు సుగమంగానే ఉన్నాయి. అందులోనూ పదవి లేకపోతే ఆయన ప్రాధాన్యత లేకపోయినా ఉండడు అన్న విషయము ఆయన ఎరిగిన వారికి ఎవరికైనా తెలుసు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి ఆయన ఎదిగిన తీరు కావచ్చు, ఇమీడియట్గా ఆయనకు వచ్చిన సీట్లు అంటే ఈవెన్ పదవులు కావచ్చు, అది ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు బొత్స పార్టీ మారితే అటు విజయనగరంలో కావచ్చు, మిగతా దాంట్లో ఆయనకున్న పట్టు, చీపుపల్లిలో కావచ్చు, ఈయనకున్న పట్టు విషయం గురించి అందరికీ తెలిసిందే. మరి కీలక నేత వెళ్ళిపోతే మిగతా క్యాడరు కొంత నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. నీకు ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పేందుకు అటు గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు పోటీ పడుతున్నా వైఎస్ఆర్సీపీ అయితే బొత్స వైపే మొగ్గు చూపడం, బొత్స పేరును ఖరారు చేయడంతో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో పాటు అటు కూటమి అభ్యర్థిగా ఎవరి పేరు గండి బాబ్జీ, ఎమ్మెల్యే గండి బాబ్జీని పోటీకి దింపాలి అనేసని కూటమి అభ్యర్థిగా అతని పేరును కన్ఫర్మ్ చేసినట్టుగా అయితే ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. బట్ అధికారికంగా అయితే ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు రసవత్తరంగా మారే విషయం ఏంటంటే, మండలిలో ఇటు వైసీపీ బలం అనేది ఎక్కువ. ఆల్మోస్ట్ 36 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళ బలం అనేది ఎక్కువగా ఉంది. అయితే దీంట్లో 10 మంది ఇప్పుడు
టీడీపీ వైపు అంటే కూటమి వైపు చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. మండలిలో కూడా పట్టు సాధించేందుకు ఆల్మోస్ట్ ఆల్ కూటమి కూడా ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ఇప్పుడు రసవత్తరంగా మారిందనే చెప్పాలి. అంటే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశము ఉంటే ఎంతవరకు ఉంటుంది, ఒక్కసారి బలాబలాలు ఏంటి, ఎవరి వైపు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరు నెగ్గే అవకాశం ఉంది, ఉన్న లెక్కల ప్రకారం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ కు గడువు ఉంది. అంటే ఈ 1 month లోనే ఆగస్టు 30న జరుగుతుంది. 13 వరకు నామినేషన్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 1 month ఉంది. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలుపుకొని 841 ఓట్లు ఉన్నాయి ఓవరాల్ గా మండలిలో. ఎక్స్ అఫీషియో మెంబర్స్తో కలుపుకొని టోటల్ ఓట్స్ 841 కాగా వైసీపీది వచ్చేసి 615 ఉన్నాయి. టీడీపీకి వచ్చేసి 215 ఓట్లు ఉన్నాయి ఓవరాల్గా మొత్తం. ఇప్పటి వరకు 11 ఖాళీలు ఉన్నాయి. ఇంకా అంటే ఈ ఉప ఎన్నికతో పాటు 11 ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు వంశీకృష్ణ యాదవ్ ప్లేస్ను భర్తీ చేసే విధంగా ఇటు బొత్సాను తెరమెత్తి తీసుకురావడము, అంటే అక్కడ యాదవ్ సామాజిక వర్గము, బొత్స సత్యనారాయణ రెడ్డి ఓసీ సామాజిక వర్గము, మరి ఈ సమీకరణాలను ఎలా దీంట్లో పొందుపరుస్తారన్న అంశంతో పాటు అటు గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ముత్యాల నాయుడు కావచ్చు, ఇద్దరు పోటీ పడిన నేపథ్యంలో వీళ్ళ టీంని అంతా ఎలా ఫామ్ చేస్తారన్నది ఒక విషయము. దీంతో ఇప్పుడు కూటమి అంటే బలం చూసుకుంటే 615 ఓట్లేమో వైసీపీకే ఉన్నాయి. మరి ఏ విధంగా ఈ సీటును గెలుచుకునే అవకాశం ఉంది అంటే బొత్స సత్యనారాయణ పేరు అయితే అంటే ఏదో ఒక పదవి ఉంటేనే ఉంటారు అన్న నేపథ్యంలో ఇది గెలిచే సీటే కాబట్టి అధినేత చాలా తెలివిగా బొత్స సత్యనారాయణ పేరును ప్రతిపాదించారా, లేదు అంటే ఏదైనా రాజకీయం జరిగే అవకాశం ఉండి క్రాస్ ఓటింగ్ జరిగి అటువైపు వెళ్తే అవి ఎంతవరకు పరిగణలోనికి వస్తాయి అన్నది ఇంకో వాదన. మరి ఈ అంశాన్ని కూటమి ఎలా బలపరుచుకొని నెగ్గించుకుంటుందని చూడాలి. అంటే జనాల్లో 40% ఓట్ షేరింగ్ ఉంది, ఇప్పటికీ కొంత వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా అది తొందరలోనే తెలుస్తుంది అంటూ వైసీపీ అధినేత చెప్తున్నా. బట్ దీనికైతే వాళ్ళతో సంబంధం లేదన్న విషయం అయితే మనకు తెలిసిందే. బట్ అంటే ఎంతవరకు ఎమ్మెల్సీలు ఇప్పుడు విధేయతగా ఈయన వైపు ఉన్నారు అన్న విషయానికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి బొత్స ఎంతవరకు ఉన్న వాళ్ళందరినీ తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది. కూటమి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్సీలు మాకు టచ్లోకి వచ్చారు, రేపు మాపు ఇటు జంప్ అయిపోతారు కాబట్టి వీళ్ళ మీద వేటు పడకుండా చూసుకునేందుకు మాది బాధ్యత అంటూ ఒక హామీ ఇచ్చారు. ఇప్పటికే 2 ఎమ్మెల్సీలు ఆల్మోస్ట్ ఆల్ టచ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా రేపు మాపు కన్ఫర్మేషన్ జాయిన్ అవ్వడం అన్నది ఇంకొక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ ఉప ఎన్నిక 2 పార్టీలకైతే ప్రతిష్టాత్మకంగా మారింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ప్రజలతో సంబంధం లేకుండా జరిగేది కాబట్టి ఇది వీళ్ళు నేతల మధ్య వీళ్ళకి ఎంతవరకు హోల్డ్ ఉంది, ఎంతవరకు విధేయతగా ఉంటారు, ఈ ఎన్నికతోటి ఎవరెవరు జంప్ అవ్వబోతున్నారు అనేది మనకు తెలుస్తుందని గతంలో ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వీళ్ళ కడపలో అంటే ఎంత బలం ఉన్నా సరే క్రాస్ ఓటింగ్ జరగడము, కొందరు అటు అనురాధ గారి ఎన్నిక అనేది ఎంత రసవత్తరంగా సాగిందో మనం చూసాం. అప్పటికి వీళ్ళ బలగం ఉండగా కూడా అనురాధ గెలవడం అనేది అప్పుడు ఒక సెన్సేషన్. ఇప్పుడు ఈ నేపథ్యంలో దీన్ని కూడా కూటమి ఖాతాలో వేసుకోవాలి అని కూటమి ప్లాన్ రచిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఎలాగో మా అధినేతకు బలం లేదు, ఇక్కడ ఉండి చేసేది ఏం లేదు అనుకుంటే ఇటువైపు ఏమన్నా జంప్ అవుతారా, లేదు ఓటింగ్లో ఏమన్నా చాకచక్యాన్ని అంటే తమ తెలివితేటల్ని చూపిస్తారా అన్నదైతే ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఆగస్ట్ నెల ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 13th నామినేషన్కు లాస్ట్ ఆగస్టు 30th ఎలక్షన్ ఉంటుంది. మరి ఈ ఉప ఎన్నికను 2 పార్టీలు ఏ రేంజ్లో తీసుకుంటాయి, ఎవరెవరికి ఏమేమి తాయిలాలు ప్రకటిస్తాయి, పారిపోకుండా ఉండేందుకు తమ హోల్డ్లో ఉంచుకునేందుకు ఇక ఏ అంశాల తెర మీదకు తీసుకొస్తాయనేది చూడాలి. ఇప్పుడైతే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి నిజంగానే కొంచెం రసవత్తరంగానే ఉండే అవకాశం ఉంటుంది. పార్టీకి విధేయంగా ఉండే వాళ్ళు ఎవరు, పార్టీ జంప్ అయ్యే వాళ్ళు ఎవరు అనేది దీంతో తెలిసిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.